జిల్లా పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా ఉంటుంది. ఇక్కడ నుండి గతంలో రామరెడ్డి వెంకటరెడ్డి, స్తంభాని చంద్రశేఖర్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కన్నాల ఉపేందర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తిరుగులేని విజయం సాధించారు. పాలేరు నియోజకవర్గంలో 4 జెడ్పీటీసీ స్థానాలు, 68 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడక ముందే నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైందనే చెప్పాలి. అయితే ముఖ్య నాయకులు అంతా కూడా ఇప్పటి నుంచే కార్యకర్తలను అలాగే ఆ పార్టీ అభిమానులను కూడా ఏకతాటి మీద తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. పాలేరు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైందనే చెప్పాలి. సో పూర్తిగా ఖమ్మం జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 5 నియోజకవర్గాల్లో కూడా ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ అతి త్వరలో వెలువడనుంది. నోటిఫికేషన్ వెలువడక ముందే అభ్యర్థుల జాబితాను కూడా పూర్తిగా సిద్ధం చేసుకునే పనిలో అన్ని రాజకీయ పార్టీలు పూర్తిగా నిమగ్నం అయ్యాయనే చెప్పాలి. ఇక ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ విషయానికి వస్తే పాలేరు నియోజకవర్గంలో మొత్తంగా కూడా 4 మండలాలు ఉన్నాయి. కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్గా ఉన్నాయి. పూర్తిగా కూసుమంచిలో 41 గ్రామ పంచాయతీలు, అలాగే నేలకొండపల్లిలో 32 గ్రామ పంచాయతీలు, తిరుమలాయపాలెంలో 40 గ్రామ పంచాయతీలు, ఖమ్మం రూరల్లో 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పూర్తిగా పాలేరు నియోజకవర్గానికి సంబంధించి 4 ఎంపీటీసీ స్థానాలు, 65 జెడ్పీటీసీ స్థానాలకు అక్కడ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. సో పూర్తిగా పాలేరు నియోజకవర్గం విషయానికి వస్తే కూసుమంచిలో 41 గ్రామాలకు 41 సర్పంచ్ స్థానాలు, నేలకొండపల్లిలో 32 సర్పంచ్ స్థానాలు, తిరుమలాయపాలెంలో 40 సర్పంచ్ స్థానాలు, అలాగే ఖమ్మం రూరల్లో 21 సర్పంచ్ స్థానాలు అయితే ఇప్పటికీ ఇందులో పోటీ జరగనుంది. సో పూర్తిగా ఇందులో ఖమ్మం రూరల్కి సంబంధించి ఏదులాపురంను కొత్త మున్సిపాలిటీగా తీర్చిదిద్దారు. సో గ్రామాల సర్దుబాటు విషయం ఏ విధంగా ఉన్నది కొంత క్లియర్ కట్గా తెలియాల్సిన విషయం అయితే ఉంది. సో పూర్తిగా ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గానికి విషయానికి వస్తే అక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో అని చెప్పేసి తలుచుకుంటేనే పూర్తిగా అక్కడ కాంగ్రెస్ కంచుకోటగా పాలేరు నియోజకవర్గం ఉంది. పాలేరు నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ, గృహశాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్న పరిస్థితి అక్కడ కనబడుతోంది. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కూడా కందాల ఉపేందర్ రెడ్డి అక్కడ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా నిలబడ్డారు. సో బీఆర్ఎస్ నుంచి కూడా అక్కడ కొంత బీఆర్ఎస్కు బలమైన ఓటింగ్ ఉందని చెప్పాలి. సో ఎస్పెషల్లీ పాలేరు నియోజకవర్గానికి వస్తే అక్కడ కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న పాలేరు నియోజకవర్గంలో గతంలో బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి కూడా అక్కడ విజయం సాధించిన పరిస్థితి అక్కడ చూసుకోవచ్చు. సో పాలేరు నియోజకవర్గ విషయానికి వస్తే గతం నుంచి కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, దివంగత నేత కాంగ్రెస్ సీనియర్ నేత రామరెడ్డి వెంకటరెడ్డి కూడా పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్కు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. మధ్యలో స్తంభాని చంద్రశేఖర్ కూడా పాలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గం కూడా పనిచేసిన అనుభవం అక్కడ ఉంది. సో పూర్తిగా పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట అని ఎందుకు చెప్తున్నంటే గతంలో రామరెడ్డి వెంకటరెడ్డి ఉన్న దగ్గర నుంచి కూడా వరుసగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే విజయం సాధించుకుంటూ వచ్చింది. సో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా గత ఎన్నికల్లో కందాల ఉపేందర్ రెడ్డి మాత్రం అక్కడ నుంచి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిస్థితి కనబడుతుంది. సో 2023 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాదాపు 57,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో అక్కడ గెలుపొందిన పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి 4 జెడ్పీటీసీ స్థానాలు కావచ్చు, అలాగే 65 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఆ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అయితే వెలువడడంతో పూర్తిగా అటు పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కంచుకోట అవ్వడంతో వార్ వన్ సైడ్గా ఉండబోతుందా లేదా బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీనిస్తుందా అనే అంశాలు కూడా పూర్తిగా వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో పూర్తిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా తీసుకున్నట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాల్లో ఒక పాలేరు నియోజకవర్గం, అలాగే ఖమ్మం నియోజకవర్గం, మధిర నియోజకవర్గం నుంచి కూడా ఈ 3 మంత్రులు కూడా తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో మంత్రులుగా ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గం నుంచి, అలాగే మధిర నియోజకవర్గం నుంచి కూడా భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అలాగే పాలేరు నియోజకవర్గం నుంచి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గృహ రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఈ 3 నియోజకవర్గాల్లో ఫైట్ ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాలు కనుక ఆలోచించినట్లయితే కొంత అధికార కాంగ్రెస్ పార్టీకే కొన్ని విజయ అవకాశాలు ఉండే పరిస్థితి కనబడుతోంది. ఎందుకు అధికార కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయంటే
సో పూర్తిగా ఇటు కార్యకర్తలు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం అనివార్యంగా మారిపోయింది. గతంలో బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి, ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే ప్రధానంగా ఇక్కడ లోకల్ లీడర్స్ మాత్రమే ఓటర్లని ప్రభావితం చేయగలరు. లోకల్ లీడర్స్ ఏ పార్టీలో ఎక్కువగా ఉంటే ఆ పార్టీ ఎక్కువగా విజయ అవకాశాలకు వెళ్ళే అవకాశాలు ఉంది. సో కొత్తగా కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీ నుంచి వచ్చే అభ్యర్థులను చేర్చుకోవడంలో స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం చేరికల పర్వానికైతే తెరలేపిందనే చెప్పాలి. సో ఇందులో భాగంగా మధిర నియోజకవర్గం నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు కూడా వాళ్ళ అనుచర గణంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి. సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీ నుంచి జాయిన్ అయ్యే నాయకులకి పొజిషన్స్ మాత్రం అంటే పార్టీలో సముచిత స్థానాన్ని గురించి మాట్లాడలేదు. సో పూర్తిగా స్థానిక సంస్థల్లో గెలుపు దిశగానే ఎక్కువగా గెలుపు అవకాశాలను చూడాలి, కాంగ్రెస్ పార్టీలో అత్యధిక స్థానాలు ఇక్కడ గెలిపించుకోవాలి, దీని తర్వాతే కూడా మొత్తంగా అవకాశాలన్నీ కూడా చూస్తామంటూ కూడా ఇప్పటికే ఎవరైతే వేరే పార్టీలోంచి జాయిన్ అవుతున్నారో వాళ్ళకి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గ విషయానికి వస్తే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం కూడా పాలేరు ఉంది. రెడ్డి ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కూడా పాలేరే. సో పాలేరు గత 25 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ కంచుకోటగా పాలేరు నియోజకవర్గం ఉంది. సో ఈ పాలేరు నియోజకవర్గంలో స్థానిక సంస్థలు వన్ సైడ్గానే ఉండేలాగా కనిపిస్తున్నాయి. కానీ కొంత మైనస్ ఏంటంటే లోకల్ నాయకుల వల్ల కొంత ఓటర్లు నిరుత్సాహపడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ వాళ్ళ అనుచర గణానికే కొంత ఇందిరమ్మ ఇళ్లు కేటాయించిన విషయంలో కూడా కొంతమంది ఓటర్లలో గందరగోళం నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీన్ని క్యాచ్ చేసుకొని స్థానిక ఎన్నికల్లో దీన్ని ఓట్ బ్యాంక్ను క్యాష్ చేసుకునే దిశలో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తంగా అటు కాంగ్రెస్ 6 గ్యారెంటీల్లో కొంత ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను స్థానిక సంస్థల్లో క్యాష్ చేసుకునేందుకు ఇటు బీఆర్ఎస్ అడుగులు వేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి చేస్తున్న 6 గ్యారెంటీల్లో భాగంగా అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా చెప్పి ఎక్కువ శాతం 90% సీట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలని యోచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కూడా 3 మంత్రులు కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 3 మంత్రులు కూడా ఎక్కువగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ అంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలు అలాగే ఎంపీపీ స్థానాలను కూడా ఎక్కువ శాతంలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా కొన్ని స్థానాలు మాత్రం ఏకగ్రీవం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే ఆశావాహులు అందరూ కూడా లాబింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. కాంగ్రెస్ ముఖ్య నాయకుల దగ్గర కానీ అలాగే మంత్రుల దగ్గర కానీ వెళ్ళి ఈసారి టికెట్ మాకు అంటూ కూడా ముఖ్య నాయకుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని ప్రసన్నం చేసుకుంటున్న పరిస్థితి పాలేరు నియోజకవర్గంలో కనబడుతోంది. సో నియోజకవర్గంలో ఇందాక చెప్పినట్టుగా అత్యధిక సర్పంచ్ స్థానాలు తిరుమలాయపాలెం మండలంలో ఉన్నాయి, 40 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. సో పాలేరు నియోజకవర్గంలో అతిపెద్ద మండలంగా తిరుమలాయపాలెం అలాగే కూసుమంచి మండలాలు కూడా అతిపెద్ద మండలాలుగా ఉన్నాయి. సో ఇందులో రాబోయే ఎన్నికల్లో పార్టీ ఫైట్ ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తిగా వేచి చూడాలి. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఫైట్ ఉండబోతుంది అని చెప్పేసి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇక సిపిఐ, సిపిఎం, టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 5 పార్టీలకు సంబంధించి సిపిఐ కూడా ఖచ్చితంగా పొత్తు ధర్మాన్ని పాటించాలని చెప్పి కూడా సిపిఐ పార్టీ యోచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ కూటమిగా ఏర్పడి ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలవాలని చెప్పేసి కూడా యోచిస్తున్న పరిస్థితి అక్కడ కనబడుతోంది. సో పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికల వేడి మాత్రం ఖమ్మం జిల్లాలో ఇప్పటికే మొదలైందని చెప్పాలి. నోటిఫికేషన్ వెలువడక ముందే నియోజకవర్గాల్లో గ్రామస్థాయి ఎన్నికల మీద ఇప్పటికే పంద్యాలు బేరసారాలు నడుస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. సో పూర్తిగా వేచి చూడాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటుంది, ఏ పార్టీ జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుంటుందో పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. సో ఇది పాలేరు నియోజకవర్గం నుంచి తాజా సమాచారం. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా9 టీవీ, ఖమ్మం నుంచి.